ఎదురు ప్రశ్నలు. పాండ్య దేశానికి చెందిన హరిశంకరుడు అనే గొప్ప విద్వాంసుడు తనకన్నా గొప్పవాడు ఏ దేశంలోనూ లేడనిపించుకోవాలని అనేక దేశాలు తిరిగి అనేక దేశాల విద్వాంసులతో వాదించి వారిని ఓడించి విజయపత్రాలు పుచ్చుకుంటూ కాలక్రమేణా కాశీనగరం చేరుకున్నాడు. కాశీరాజు హరిశంకరుడి కోరిక తెలుసుకుని తన ఆస్థాన విద్వాంసులతో అతను వాదించడానికి అనుమతి ఇచ్చాడు. కాశీ ఆస్థానంలో 49 మంది విద్వాంసులు ఉండేవారు. వారికి పెద్ద గజకేసరి ఉపాధ్యాయుడు అనే మహాపండితుడు. ఆయన హరిశంకరుడితో పాండిత్యాన్ని వాదానికి జయాపజయాలకు గురిచేసే ఆచారం మాకు లేదు. మహాపురాణాలను ఇతిహాసాలను రచించిన మహాత్ములు ఎవరితోనూ వాదించలేదు, ఎవరిని ఓడించనూ లేదు. ఒక విద్వాంసుని మరొకడు ఓడించడం ఆ విద్వాంసుని అవమానపరచడము నొప్పించడము అవుతుంది. ఎంత గొప్ప విద్వాంసుడైనా అతని కంటే గొప్ప విద్వాంసుడు ఉంటాడనే మా నమ్మకం. విద్వత్తుకు పరిమితి అంటూ లేదు. అందులో హెచ్చుతగ్గులు సందర్భవశాన అవే తెలుస్తాయి. వాదన ద్వారా వాటిని తేల్చవలసిన అవసరం మాకు లేదు అన్నాడు. తనను చూసి తన ప్రతిభ గురించి విని భయపడి గజకేసరి అలా అన్నాడనుకుని హరిశంకరుడు చేతగాని పండితులు ఇలాగే అంటారు. మీలో ఎవరికి వాదించడం ఇష్టం లేకపోతే నేను గెలిచినట్టు ఒప్పుకుంటూ విజయపత్రం ఇవ్వండి అన్నాడు. ఈ మాట వింటూనే యువక పండితుడు ఒకడు ఆయనను తృప్తిపరచడానికి నేను ఆయనతో వాదిస్తాను. నేను ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నాను కనుక ఓడిపోతే నాకు వచ్చే అవమానం ఏమీ లేదు. ఆయన గెలిస్తే నన్ను గెలిచినట్టు విజయపత్రం తీసుకుపోతారు. ముందు ఆయన నన్ను 3 ప్రశ్నలు అడిగితే తరువాత నేను ఆయనను 3 ప్రశ్నలు అడుగుతాను అన్నాడు. రాజు ఇందుకు ఒప్పుకున్నాడు. ఈ ప్రపంచం కన్నా పెద్దది ఏది అని హరిశంకరుడు అడిగాడు. చూడండి, ఆకాశమే అన్నాడు యువక పండితుడు. తన ప్రశ్నకు సరైన సమాధానం వేదాంత అర్థంలో బ్రహ్మం, ప్రాపంచిక అర్థంలో ఆశ అని హరిశంకరుడి అభిప్రాయం. కానీ యువక పండితుడి సమాధానాన్ని కాదనడానికి లేదు. అందుచేత హరిశంకరుడు తన 2వ ప్రశ్న అడిగాడు. మనిషి గొప్పవాడు కావాలంటే ఏమి చెయ్యాలి? మనసులో అనుకుని మాటల ద్వారా అనాలి అని జవాబిచ్చాడు యువక పండితుడు. దీన్ని కాదనలేక హరిశంకరుడు 3వ ప్రశ్న వేశాడు. అన్నిటినీ తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి? మన దృష్టి సూర్యప్రకాశము బాగా ఉంటే అన్నీ తెలుస్తాయి అన్నాడు యువక పండితుడు. హరిశంకరుడు ఈ సమాధానాన్ని కూడా కాదనలేక, నువ్వు చాలా తేలికైన సమాధానాలు చెప్పావు, వాటిలో పాండిత్య ప్రకర్ష ఏమీ లేదు అన్నాడు. అవును, నేను చిన్నవాణ్ణి, నా బుద్ధికి తోచిన సమాధానాలు చెప్పాను, అవి తప్పైతే ఖండించండి అన్నాడు యువక పండితుడు. సరే, నీ ప్రశ్నలు అడుగు అన్నాడు హరిశంకరుడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని యువకుడు అడిగాడు. ఏం సమాధానం చెప్పాలో హరిశంకరుడికి తెలియలేదు. తాత్వికంగా ఆ ప్రశ్నకు తెలియదు అని సమాధానం చెప్పాలి. తాను ఏ ఊరి నుంచి వచ్చాడు అన్నది ఆ కుర్రవాడికి తెలుసు కనుక ఆ మాట చెప్పి లాభం లేదు. నువ్వే చెప్పు అన్నాడు హరిశంకరుడు. అందరూ ఈ లోకానికి ఎక్కడి నుంచి వస్తారో మీరు అక్కడి నుంచే వచ్చారు, మీరు ఎక్కడికి పోతారు అన్నాడు యువకుడు. దానికి కూడా తాత్వికంగా తెలియదు అనే చెప్పాలి. నువ్వు చెప్పు అన్నాడు హరిశంకరుడు. మీరు దిగ్విజయం అనే ఆలోచన మానుకుని మీ దేశానికే తిరిగిపోతారు. మీరు ఇక్కడికి ఏమి తెచ్చారు, ఇక్కడి నుంచి ఏమి తీసుకుపోతారు అని యువకుడు 3వ ప్రశ్న వేశాడు. ఈ ప్రశ్నకు జవాబు చెప్పగలను. నేను ఇక్కడికి అహంకారం పట్టుకొని వచ్చాను, ఆ భారం ఇక్కడి వదిలి వివేకం తీసుకుపోతాను అంటూ హరిశంకరుడు యువక పండితుని కౌగిలించుకున్నాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దుర్గాప్రియ అఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.